హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగేశ్వరరావు. మీరు చూస్తున్నారు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఒక జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. దీని గురించి పూర్తి విషయాలు అనేవి ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఈ తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే, అయితే చూడండి, మనకి ఖాళీల విషయానికి వస్తే ఎలక్ట్రికల్లో 20 ఖాళీలు ఉన్నవి. అన్రిజర్వ్డ్కి 10, ఓబీసీకి 5, ఎస్సీకి 4, ఎస్టీకి 1. మెకానికల్లో 31 ఖాళీలు ఉన్నవి. అన్రిజర్వ్డ్కి 15, ఓబీసీకి 9, ఎస్సీకి 5, ఎస్టీకి 2. మెటలర్జీకి సంబంధించి 26 ఖాళీలు ఉన్నవి. అన్రిజర్వ్డ్కి 14, ఓబీసీకి 7, ఎస్సీకి 3, ఎస్టీకి 2. టోటల్గా కనుక మనం చూసుకుంటే 77 పోస్టులకి ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. అయితే ఈ పోస్టులన్నీ కూడా ఏంటంటే మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులుగా మనం చెప్పుకోవచ్చు. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే సంబంధిత బ్రాంచుల్లో బీఈ బీటెక్ ఉత్తీర్ణత అని మనకి చెప్పడం జరుగుతుంది. చూడండి, ఎలక్ట్రికల్కి సంబంధించి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, పవర్ సిస్టమ్ అండ్ హై వోల్టేజ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ మెకానిక్, ఎలక్ట్రానిక్స్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్, పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్, ఎనర్జీ ఇంజనీరింగ్ అని మనకి చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, అదేవిధంగా ఈ యొక్క మెకానికల్ కి సంబంధించి మెకానికల్ అండ్ ఆటోమేషన్, మెకాట్రానిక్స్, ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, మెకానికల్ ప్రొడక్షన్ అండ్ టూల్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ టెక్నాలజీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్ లేదా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అండ్ ఆటోమేషన్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్, పవర్ ఇంజనీరింగ్ అని మనకి చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క మెటలర్జీకి సంబంధించి మెటలర్జీ అండ్ మెటీరియల్ సైన్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇవి ఫ్రెండ్స్, ఇవేంటంటే అర్హతలుగా మనకి చెప్పడం జరుగుతుంది. వయసు విషయానికి వస్తే 27 ఏళ్లు మించకూడదు. ఎస్సీ ఎస్టీకి అయితే 5 సంవత్సరాలు, ఓబీసీకి 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడి అభ్యర్థులకి 10 సంవత్సరాల వరకు కూడా ఈ యొక్క వయసు అనేది మినహాయింపు అనేది ఉంటుంది అని మనకి చెప్పడం జరుగుతుంది. మీలో ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఫీజు విషయానికి వస్తే 500 వరకు కూడా ఫీజు అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి ఫీజు నుంచి మినహాయింపు అనేది ఉంటుంది అని మనకి చెప్పడం జరుగుతుంది. స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకి 10/01/2019 అంటే ఈ రోజు నుంచి కూడా స్టార్టింగ్ డేట్ అనేది ఉంటుంది. క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 20/02/2019. క్లోజింగ్ డేట్ ఫర్ పేమెంట్ గేట్వే 22/02/2019 అని మనకి చెప్పడం జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే మనకి చూడండి, గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ అని చెప్పుకోవచ్చు. మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుందంటే 20,600 నుంచి 46,500 వరకు కూడా మనకి శాలరీ అనేది ఉంటుంది. ఓకే, ఆంధ్రప్రదేశ్ వారు కానీ తెలంగాణ వారు కానీ ఎవరైనా సరే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది, ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పి. ఓకే, ఎవరైనా సరే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అయితే మీలో ఎవరికైతే సరైనటువంటి ఇంట్రెస్టు, క్వాలిఫికేషన్స్, అర్హతలు ఉంటాయో వారందరూ కూడా అప్లై చేసుకోండి. మరో విషయం ఏంటంటే, నేను కింద డిస్క్రిప్షన్లో ఒక యాప్ లింక్ పెట్టాను. ఆ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా మంత్లీ వచ్చేసి 10,000 నుంచి 15,000 వరకు మనీ ఎర్న్ చేసే అవకాశం ఉంటుంది. మీకు 50 రూపీస్ బోనస్ రావడం జరుగుతుంది. చిన్న చిన్న వీడియోస్ని షేర్ చేయడం ద్వారా, అప్లోడ్ చేయడం ద్వారా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. యాప్ అనేది 100% జెన్యూన్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.